నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి. గత 5 ఏళ్లలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. తవ్వే కొద్ది స్కామ్లన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేతలు జగన్కు అత్యంత సన్నిహితులు జైలు పాలయ్యారు. ఇక క్వార్జ్ కుంభకోణం కేసులో ఒక మాజీ మంత్రి జైలు జీవితం గడుపుతున్నారు. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి 2 నెలలుగా జైల్లో ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన పైన 10కి పైగా కేసులు నమోదు కావడంతో ఇప్పుడప్పుడే బెయిల్ రావడం కష్టమని అనుచరులు కూడా అనుకుంటున్నారు. ఇదే మైనింగ్ కేసు మరికొంతమంది నేతల చుట్టూ తిరుగుతుండటంతో జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. తాజాగా ఇదే కేసులో మరో మాజీ మంత్రికి ఉచ్చు బిగుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ కాకాని గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి కీలక సమాచారం కూడా రాబట్టారు. అతని వాంగ్మూలంలో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో అడ్డంగా దొరికిపోవడంతో అనిల్ కుమార్ పరారయ్యాడు. రుస్తుం మైన్స్ కేసులో బెర్రోల్ శ్రీకాంత్ రెడ్డి A12గా ఉన్నాడు అండ్ కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. 2023 ఆగస్టు నుంచి క్వార్జ్ వ్యాపారం సాగింది. లీజ్ గడువు ముగిసిన రుస్తుం మైన్స్ నుంచి క్వార్జ్ తీశారు. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు. పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళని శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. క్వార్జ్ని డంప్ చేసిన పొలం యజమాని శశిధర్ రెడ్డికి ఎకరాకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు. రుస్తుం మైన్స్ నుంచి తీసిన క్వార్జ్ను శ్రీకాంత్ రెడ్డి ద్వారా చైనాకు పంపి వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అనుమతులు లేకపోయినా టన్ను క్వార్జ్కి 7 నుంచి 10,000 రూపాయలు వసూలు చేసినట్టుగా పోలీసు విచారణలో తేలింది. ఇలా సంపాదించిన అక్రమ సొమ్ముతో మాజీ మంత్రి అనిల్ కుమార్ భాగస్వామ్యంతో పలు చోట్ల స్థిర వ్యాపారాలు నిర్వహించాడు శ్రీకాంత్ రెడ్డి. క్వార్జ్ అక్రమ సొమ్ముతో భారీగా భూములు కొనుగోలు చేసి వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్టుగా అధికారులు గుర్తించారు. గూడూరు, చెన్నూరు రోడ్లలో 100 ఎకరాల భూములు గ్రీన్ మెడోస్ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారు. అలాగే నాయుడుపేట హైవే వెంట 50 ఎకరాల స్వర్ణముఖి స్మార్ట్ సిటీ పేరుతో రియల్ వెంచర్కి తెరదీశారు. హైదరాబాద్లోని మణికొండ, అల్కాపురి వద్ద హెవెన్లీ హోమ్స్ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అలాగే తుర్కా ఏంజిల్ వద్ద గ్రీన్ మెడోస్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు పోలీస్ విచారణలో తేలింది. 2024లో ప్రభుత్వం మారాక కేసులకు భయపడి హైదరాబాద్కు మకాం మార్చానని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు తెలిపారు. గూడూరు కోర్టులో నెల్లూరు గ్రామీణ పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కున్న అనిల్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ కేసులో మొత్తం 200 కోట్లు చేతులు మారినట్టుగా అధికారులు గుర్తించారు. గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనిల్ కుమార్ బ్యాచ్ వేల కోట్ల రూపాయలు మామూలు వసూలుకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ 2019లో జగన్ క్యాబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. నీటిపారుదల శాఖ కన్నా నోటిపారుదల శాఖ మంత్రిగానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు పాల్పడటమే కాకుండా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు పారేసుకునేవాడు. గత ఎన్నికల్లో నసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో జగన్ అంట చూసుకుని మేసాలు మెలేసి తొడలుగొట్టిన ఈ మొనగాడు ఎన్నికల్లో ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. కేసుల భయంతో చెన్నైకి మకాం మార్చాడట. అప్పుడప్పుడు మాత్రమే నెల్లూరుకి వచ్చిపోతున్నాడని కూడా అంటున్నారు. ఇప్పుడు రుస్తుం మైన్స్లో అనిల్ అక్రమాలు వెలుగులోకి రావడంతో కాకానితో పాటే జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. అనిల్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం కూడా బయట జోరుగా సాగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.